తరగతిని ఏర్పాటు చేయడం జరిగింది. దేవుని సందేశాన్ని వినడానికి దేవుడు మనకు మంచి అవకాశాన్ని దయచేసినందుకు ఆ కుటుంబం తరపున దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ ఉన్నాను. మనము ఈ దినమున నేర్చుకొనబోయే పాఠ్యాంశము క్రైస్తవ కుటుంబ ఎదుగుదల అనే సందేశాన్ని మనం ఆలోచన చేస్తాం. క్రైస్తవ కుటుంబ ఎదుగుదల. పరమందున్న దేవుడు జగత్తుకు పునాది వేయబడక మునిపే అనాదిలోనే సంకల్పం చేసుకున్నాడని మనందరికీ తెలుసు. సంకల్పంలో క్రీస్తు ప్రభు సంఘమును గూర్చి ఆయన ఎంతో ఉన్నతంగా కలలు కన్నాడని దేవుని లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. క్రైస్తవుడు దేవుని అనాది సంకల్పంలో భాగమై ఉన్నాడు అని మన గ్రంథం తెలియజేస్తూ ఉంది. మొదటిగా పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో దేవుని అనాది సంకల్పంలో క్రీస్తు ప్రభు యొక్క బలిని గూర్చి వ్రాయబడి ఉన్నది. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకముగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడుతురని మీరు ఎరుగుదురు కదా అన్నాడు. ఆయన అనాదిలోనే సంకల్పం చేసుకున్నాడు. క్రీస్తు ప్రభు యొక్క శిలువ బలి, ఆ బలియాగము ద్వారా మనుషుల్ని పాపం నుండి విమోచించి తన రాజ్యముగా తన పరిశుద్ధమైన జనాంగముగా చేసుకోవడానికి దేవుడు సంకల్పం చేసుకున్నాడు. యేసు ప్రభు రక్తం చేత కొనబడిన వారు లోకానికి వేరైన వారు, లోకంలో నుండి ప్రత్యేకపరచబడిన వారు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9-10 వచనాలలో ఈ మాటలు రాయబడ్డాయి. క్రైస్తవులు క్రీస్తు ప్రభు రక్తం చేత కొనబడినవారు. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని అన్నాడు. మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. క్రైస్తవులు క్రీస్తు ప్రభు రక్తం చేత కొనబడినవారు. లోకంలో నుండి దేవుడు తన జనాంగంగా ఉండడానికి పిలుచుకున్నాడు. సువార్త ద్వారా పిలువబడినవారు. లోక సంబంధులు కాదు, వాళ్ళు లోకానికి వేరైన వాళ్ళు. లోక సంబంధమైన ఆచారాల్లో నుండి, లోక సంబంధమైన మర్యాదల్లో నుండి వేరు చేయబడ్డారు. లోకంలో నుండి వేరు చేశాడు దేవుడు వారిని. లోక సంబంధులు కాదు. కాబట్టి మొదటిగా క్రైస్తవుడు ఎవరు అనేది మనం ఆలోచన చేస్తే క్రైస్తవ కుటుంబము అంటే ఏంటో రెండవదిగా ఆలోచన చేస్తాం. ఆ తర్వాత క్రైస్తవ కుటుంబ ఎదుగుదల అనే సందేశాన్ని ఆలోచన చేస్తాం. కాబట్టి మొదటిగా క్రైస్తవుడు, బైబిల్ పట్టుకున్నంత మాత్రాన మనుషుడు క్రైస్తవుడైపోడు. క్రీస్తు ప్రభు రక్తం చేత కొనబడిన వారై దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేయబడిన వారు క్రైస్తవులు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో క్రైస్తవులు
దైవ వంశమై ఉన్నారు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన దేవుడు ఆయన గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమునై ఉన్నారు, పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు అన్నాడు. క్రైస్తవులు దేవుని సొత్తైన ప్రజలు, పరిశుద్ధులు, లోకానికి వేరైన వారు, దేవుని వంశం. ఈ పరిశుద్ధులైన వారు లోకానికి వేరైన జీవిత విధానాన్ని, జీవన శైలిని కట్టుకునేవారై ఉన్నారు. భూ సంబంధులు కాదు వీళ్ళు. దైవ వంశము భూ సంబంధులు కాదు, పరలోక సంబంధులు. యేసు ప్రభువు భూలోక సంబంధిగా ఎలాగైతే బతకలేదో అలాగున ఆయన రక్తం చేత కొనబడిన వారు భూలోక సంబంధులు కాదు, పరలోక సంబంధులై ఉన్నారు. వారి పౌరస్థితి పరలోకమందున్నది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఈ మాటలు చదువుతాం మనం. పరలోకపు వంశానికి చెందిన వాళ్ళు, పరలోకపు పౌరులు వారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో ఈ మాట రాయబడింది. మన పౌరస్థితి పరలోకమందున్నది అని తెలియజేశాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో మన పౌరస్థితి పరలోకమందున్నదని ఎరుగుదుము. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోబర్చుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును మహిమగల శరీరమునకు సమరూపం గల దానిగా మార్చును. క్రైస్తవులు భూలోక సంబంధులు కాదు, వాళ్ళు పరలోక సంబంధులు. వారి పౌరస్థితి పరలోకమందు ఉన్నది అని తెలియజేశాడు. పరలోకపు పౌరులు భూమి మీద పరదేశులు, యాత్రికులు. తమ దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసం కలిగి దేవుని మీద ఆధారపడి ప్రతి విషయంలో ఆయన మీద ఆనుకొని జీవితాన్ని కొనసాగించేవారు. వారు భూ సంబంధమైన మాటలు, భూ సంబంధమైన జీవిత విధానము వారికి ఉండదు. లోకంలో నుండి వేరు చేసుకున్నాడు వారిని దేవుడు. క్రైస్తవులు భూలోకంలో నుండి కొనబడిన వారు అన్నమాట. ప్రకటన గ్రంథం మనందరికీ తెలిసినట్టు 14వ అధ్యాయంలో 1,44,000 మంది. ఎవరు వారు? భూలోకంలో నుంచి కొనబడిన వారు, సంఘమే. వాళ్ళు పరలోక నివాసులు. దేవుడు వారిని పరలోక పౌరస్థితి అనుగ్రహించి పరలోకంలో తన కుమారుడైన క్రీస్తుతో పాటు కూర్చుండబెట్టి ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక, పరలోకంలో కూర్చున్నారు వాళ్ళు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి లేఖన భాగం ఇలాగ తెలియజేస్తూ ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా సైతము మన ఎడల చూపిన తన ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు కనపరచు నిమిత్తము ఆయనతో కూడా లేపి, అదిగోండి
ఆయనతో కూడా లేపి పరలోకమందు పరలోకమందు కూడా కూర్చుండి ఆయనతో కూడా కూర్చుండబెట్టి ఉన్నాడు. క్రైస్తవులు, పరలోక సంబంధులు, క్రీస్తుతో పాటు లేపబడిన వారు క్రీస్తుతో పాటు పరలోకంలో కూర్చుండబెట్టబడి ఉన్నారు. వారి స్థితి అది. పరలోక సంబంధులు వారు కూర్చుండబెట్టబడిన స్థితి పరలోకం. ప్రభువు దేవుని కుడిపార్శ్వంలో కూర్చొని ఉంటే ఆయనతో పాటు ఆయన రక్తం చేత కొనబడిన వారు కూడా కూర్చున్నారు. ఆయనతో పాటు లేపబడిన వారు వాళ్ళు భూ సంబంధులు కాదు. కొలసీలకు రాసిన పత్రిక వారి మనస్సు పైనున్న వాటిని వెతుకుతుంది. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో మీరు కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో మీరు కూడా లేకుండా వారు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకు. అదనమాట పైనున్న వాటిని వెతికేవాళ్ళు. భూ సంబంధమైన వాటిని మీద మనసు పెట్టుకోరు అని చెప్పేసి. పైనున్న వాటి మీదనే పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి, ఎందుకంటే మీరు చనిపోయారు అన్నాడు. బాప్తిస్మంలో యేసుక్రీస్తుని రాజుగా అంగీకరించి తమ హృదయపు ఏలికగా క్రీస్తును హృదయంలో ప్రతిష్ఠ చేసుకొని ప్రాచీన స్వభావాన్ని సిలివేసిన వారు క్రీస్తు ప్రభు యొక్క రాజ్య సంబంధులు. వారు పైనున్న వాటిని వెతుకుతారు. వారి మనస్సు పైనున్న వాటి మీద ఉంటుంది. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నవాడు క్రైస్తవుడు కాదు. క్రైస్తవులు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోరు. ఎందుకంటే వారి పౌరస్థితి, వారిని దేవుడు హెచ్చించిన స్థితి, వారిని కూర్చుండబెట్టిన స్థితి, ఇదంతా ఎరిగిన వారు. వారి మనస్సు, వారి భావాలు భౌతికమైన వాటి మీద పెట్టుకోరు. ఒకవేళ ఎవరైనా భౌతికమైన వాటి మీద మనసు పెట్టుకున్నాడు అనుకోండి, వాడికి దేవుడు దేవుడు కాదు, వాడి కడిపేవాడి దేవుడు అని చెప్పేసాడు అపోస్తుడైన పౌలు పరిశుద్ధాత్మ ప్రేరణతో. వారి కడిపేవారి దేవుడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నవాడు, వాడికి దేవుడు లేడు, దేవుడు దేవుడు కాదు, కడుపేవారి దేవుడు అన్నాడు. 3వ అధ్యాయము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో సహోదరులారా, సోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకోండి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని నడుచుకొని వారిని గురిపెట్టి చూడండి. అనేకులు శత్రువులకు గుర్తుపెట్టుకోండి, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా బతుకుతున్నారు. వీరిని గూర్చి అనేక పర్యాయాలు మీతో మాట్లాడి ఏడ్చుచూ చెబుతున్నాను. ఇప్పుడు కూడా నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు. అది వారు సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుతున్నారు అన్నాడు. భూ సంబంధమైన వాటి యందు మనసు పెట్టుకుంటున్నాడు. కాబట్టి క్రైస్తవుడు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోడు. క్రీస్తు శిలువకు శత్రువుగా నడవడు. శిలువకు శత్రువు అంటే పాపం చేసేవాడు, లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకునేవాడు. దేవుణ్ణి, ఆయన సంకల్పాన్ని, ఆయన మార్గాన్ని గ్రహింపు లేనివాడు. అలాంటి వాడు క్రీస్తు శిలువకు శత్రువుగా నడుచుకుంటాడు. వాడికి దేవుడు లేడు. కాబట్టి క్రైస్తవుడు ఎవరో మీకు తేటగా అర్థమైతే ఆ తర్వాత క్రైస్తవ కుటుంబం అనేది మనకు అర్థమవుతుంది. అందరూ క్రైస్తవులు కాదు. ఎవరు క్రైస్తవులు అంటే మొట్టమొదటిగా వారి మాటల్లో, వారి ప్రవర్తనలో,
వారి జీవన శైలిలో ఇతడు దేవుని సంబంధ కాదా అనేది తేటగా తెలిసిపోతుంది. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 4వ అధ్యాయం సందేశం రాయబడింది. ఎవరు క్రైస్తవుడో మోసపోనక్కర్లేదు, తేటగా చెప్పేశాడు. 4వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుతాం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్ష చేయండి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ అయితే ఒప్పుకుంటుందో అది దేవుని సంబంధమైంది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది ఆత్మ అనే మాట బోధకు సంబంధించిన మాట. అపోస్తలుల బోధ నెరిగిన వాడు, బోధలో నిలిచి ఉన్నవాడు, యేసును దేవుని కుమారుడని అంగీకరించిన వాడు దేవుని సంబంధి. అపోస్తలుల బోధయే ఎరుగని వారు ఉన్నారు చాలామంది. అది ఎక్కడుంది అపోస్తలుల బోధ అంటాడు. క్రొత్త నిబంధన అంతా అపోస్తలుల బోధ అయితే అపవాది మనుషులకు గుడ్డితనం కలగజేసి అపోస్తలుల బోధ ఎక్కడుంది అంటాడు అనమాట. కాబట్టి అపోస్తలుల బోధ నెరిగి యేసు దేవుని కుమారుడని అంగీకరించితే, ఆయన శరీరధారి అయి వచ్చాడని అంగీకరించే ప్రతి ఆత్మ దేవుని సంబంధమైంది. ఆయన శరీరధారిగా రాలేదు అనేవాడు అబద్ధ బోధలో ఉన్నాడు. అపోస్తలుల బోధ ఎరుగని వాడు అయి ఉన్నాడు. వాడు దుష్టుని సంబంధి, దేవుని సంబంధి కాదు. చదువు కింద వచ్చిన వాళ్ళు అంటున్నాడు 4వ వచనంలో, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక వారిని జయించి ఉన్నారు. అదిగో లోక సంబంధులు వాళ్ళు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడతారు. వారి మాటల్లోనే తేడా కనిపిస్తుంది. వారు లోక సంబంధులైన మాట్లాడతారు, లోకం వారి మాట వింటుంది. మనము దేవుని సంబంధులము, దేవుణ్ణి ఎరిగినవాడు మన మాట వింటాడు. దేవుని సంబంధి కానివాడు మన మాట విండు. ఇందువలన దేవుని సంబంధమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనవచ్చు. ఎవరు క్రైస్తవుడో ఎవరు క్రైస్తవుడు కాదో తెలిసిపోతుంది. ఎలా తెలిసిపోతుంది? మాటలను బట్టి తెలిసిపోతుంది. 2 ఆలోచన విధానాన్ని బట్టి తెలిసిపోతుంది. మనస్సును బట్టి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నాడు అనుకోండి, క్రైస్తవుడు కాదు, తేడా ఉంది వాడిలో. 3 జీవన శైలిలో తెలిసిపోతుంది. తను బతికే బతుకు తన కోసమా, లేకపోతే తన కుటుంబం కోసమా, లేకపోతే తన బంధువుల కోసమా, లేకపోతే తన శరీరం కోసమా అయితే వాడు క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడైతే క్రీస్తు యేసు కొరకే బతుకుతాడు. నా కొరకు ఆయన చనిపోయాడు, నేను ఆయన కోసం బ్రతుకుతాను అనే ఒక ఆత్మ సంబంధమైన నిర్ణయము తన మనస్సులో నిర్ణయించుకొని జీవితాన్ని కొనసాగిస్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో జీవన శైలిలో తేడా కనిపిస్తుంది క్రైస్తవుడికి, క్రైస్తవుడు కానివాడికి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం, క్రైస్తవుడైతే అంతరంగంలో క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తుంటుంది. అతన్ని బలవంతం చేసేది క్రీస్తు కాదు.
క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తుంటుంది. ఆయన యొక్క స్వభావం మనుషుడిని హృదయంలో ప్రేరేపిస్తుంటుంది. ఏమని? నీ కోసం నేను చనిపోయాను కదా, నీ ఉగ్రత నేను భరించాను కదా, నా కోసం నువ్వు బ్రతుకు. ఇక జీవించే జీవితము ఇక మీదట నా కోసం బతుకు అని క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ క్రైస్తవుని హృదయంలో బలవంతం చేస్తుంది. ప్రేమ బలవంతం చేస్తే మనుషుడు తన కోసం బతకడు. ప్రేమ బలవంతం చేస్తే మనుషుడు తన కోసం బతకడు. చదువు అక్కడ రాయబడింది 5వ అధ్యాయం 14వ వచనంలో, క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందినని, కనుక అందరూ మృతి పొందారు. అదిగో అందరి కొరకు ఆయన చనిపోయాడు, మేమందరం చనిపోయాం. జీవించువారు ఇక మీదట తమ కోసము కాక, అది తమ కోసం కాదు బతికేది, జీవించువారు ఇక మీదట తమ కోసం కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనిచున్నాం కదా అన్నాడు. చూడండి, నిశ్చయత. అంతరంగంలో ఒక ఖచ్చితమైన నిర్ణయం. ఇక జీవించేది నా కోసం కాదు, నా కోసం సిలువైబడ్డాడే నన్ను ప్రేమించి, నా మీద ఉన్న ఉగ్రత, దేవుని ఉగ్రత అంతా తాను భరించి నన్ను విడిపించాడే కలవరి శిలువలో, ఆయన కోసం బతుకుతాను ఇక మీదట అని క్రైస్తవుడు అంతరంగంలో క్రీస్తు ప్రేమ చేత బలవంతం చేయబడుతుంటాడు. పరలోక సంబంధి అతను. ప్రేమ లేనివాడు క్రీస్తు ప్రేమని అంతరంగంలో లేనివాడు సహోదరుని ద్వేషిస్తూ బతుకుతూ ఉంటాడు. ద్వేషించేవాడు నరహంతకుడు, వాడికి నిత్యజీవం ఉండదు, మరణమందు నిలిచి ఉన్నాడు అని చెప్పాడు యోహాన్ గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో. కాబట్టి క్రైస్తవులు వారి మాట తీరు వేరే, వారి ఆలోచన విధానం వేరే, వారి జీవన శైలి వేరే. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో అపోస్తలుడైన పౌలు తన జీవిత విధానాన్ని గురించి మాట్లాడుతూ ఇలాగ తెలియజేస్తూ ఉన్నాడు. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, నేను క్రీస్తుతో కూడా సిలువైబడి ఉన్నాను. అది సమాచారం. నేను క్రీస్తుతో కూడా సిలువైబడి ఉన్నాను. జీవించువాడని ఇక నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన అదనమాట. ఎలా బతుకుతున్నావా పౌలా అంటే చెబుతున్నాడు ఆయన, నేను కాదు బతికేది, క్రీస్తే నాలో బతుకుతున్నాడు. క్రీస్తు నాలో బ్రతికితే నా కోసం బ్రతకను నేను, నా కోసం ప్రాణం పెట్టాడే ఆయన, ఆయన యందు విశ్వాసంతో బతుకుతున్నా అని చెప్పాడు అన్నమాట. కాబట్టి క్రైస్తవుడు ఎవరు అనేది మీకు మీరు తేటగా ఆలోచన చేయండి. భౌతికంగా ఆచార సంబంధంగా ఆదివారం 2 గంటలు కూడుకొని మిగతా దినాల్లో ఇష్టం వచ్చినట్టు బతికేవాడు క్రైస్తవుడు కాదు. లోకంతో పోటీపడి ధన సంపాదన కొరకు పాకులాడేవాడు క్రైస్తవుడు కాదు. శరీర సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని బతికేవాడు క్రైస్తవుడు కాదు. వారి జీవన శైలి వేరే, వారి మాట తీరు వేరే, వారి మనసు వేరే. ఎందుకంటే వారిని కొన్న రాజు అలాంటి వాడు. అది సమాచారం. రాజు హృదయంలో ఏలుబడి చేస్తుంటే మనిషి యొక్క జీవిత విధానము మారిపోతుంది. నీ హృదయంలో ఏం ఆలోచిస్తావో అలా ప్రవర్తిస్తావు. నీ హృదయంలో భౌతిక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటే నువ్వు అలాగే భౌతిక సంబంధమైన మాటలే మాట్లాడతావు. వేరే ఏ మాటలు ఎక్కడి నుంచి వస్తాయి?
హృదయంలో నుంచి వస్తాయి మాటలు. నువ్వు హృదయం నిండిన దాన్ని బట్టి నిన్నోడు మాట్లాడుతుంది. హృదయంలో దేని చేత నింపబడిందో దాన్ని బట్టి మనుషుడు మాట్లాడతాడు, దాన్ని బట్టి ప్రవర్తిస్తాడు, దాన్ని బట్టి ఆలోచన చేస్తాడు. అదనమాట. యేసుప్రభు దగ్గరికి మత నాయకులు వచ్చారు. వచ్చి యేసుప్రభు చెప్పిన మాటల్ని వారి హృదయంలో అంగీకరించలేక ఆయన మీద తిరుగుబాటు చేయడానికి నిలబడ్డారు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసుప్రభువుని దూషిస్తున్నారు. వాళ్ళు దూషిస్తూ ఏమంటున్నారంటే, మేము అబ్రహాం పిల్లలం అన్నారు. అబ్రహాం పిల్లలైతే నన్ను ప్రేమించాలి కదా మీరు అన్నాడు యేసుప్రభు. మీరు అబ్రహాం పిల్లలు కాదు, మీ తండ్రి అపవాది. అపవాది సంబంధమైన ఆలోచనలే చేస్తున్నారు మీరు. యోహాను సువార్త 8వ అధ్యాయము ఏమండి? కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో 31వ వచనంలో తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహిస్తారు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును చెప్పగా వారు మేము అబ్రహాం సంతానం. చూడండి ఎలా మాట్లాడుతున్నారు. యేసుప్రభు తెలియదా వాళ్ళు ఎవరో? నీ హృదయంలో ఎవరున్నారో యేసుప్రభుకి తేటగా తెలుసు. నువ్వు బొంకినంత మాత్రాన, గట్టిగా నేను క్రైస్తవుడిని అని చెప్పినంత మాత్రాన అంగీకరించేవారు ఎవరు లేరు ఇక్కడ. నేను అబ్రహాం సంతానం నువ్వు చెప్తే సరిపోదు. అబ్రహాం సంతానం అయితే నీ స్వభావము అబ్రహాం సంతానంలాగే ఉండాలి. స్వభావంలో తేడా ఉంటే క్రైస్తవుడు కాదు, గుర్తుపెట్టుకో. వారు ఏం చేశారంటే అబ్రహాం సంతానం అని మాట్లాడుతున్నారు. అందుకు యేసు పాపం చేయు ప్రతివాడు పాపమునకు దాసుడై ఉన్నాడు నిశ్చయంగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంట్లో నివాసం చేయుడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయును. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తేనే మీరు స్వతంత్రులు అవుతారు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలుసు, అయినను మీలో నా వాక్యానికి గుర్తుపెట్టుకో. అబ్రహాము సంతానమే భౌతికంగా ఇశ్రాయేలీలు, యూదులు, యూదా మత నాయకులు భౌతికంగా, కానీ స్వభావం మాత్రము అపవాది స్వభావము హృదయంలో కలిగి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. యేసు ప్రభు హృదయపు స్వభావంలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపించాడు వారికి. శరీర సంబంధంగా అబ్రహాం సంతానమే అయి ఉండొచ్చు, కానీ మీ స్వభావాన్ని బట్టి మీరు అపవాది సంబంధులై ఉన్నారు అని వారి ఆత్మ సంబంధమైన స్థితిని మాట్లాడాడు. యథార్థవంతుడైతే అంగీకరించి దిద్దుకుంటాడు. యథార్థవంతులు కాదు కనుక యేసు ప్రభుతో వాదం పెట్టుకున్నారు. నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను, ఆ ప్రకారమే నా తండ్రి దేవుడు, మీ తండ్రి అపవాది. అదే నా తండ్రి దేవుడు. ఆయన ఏం చెప్పాడో, ఏం జరిగించమని భూమి మీదకి పంపించాడో అవి నేను జరిగిస్తున్నా, అదే మాట్లాడుతున్నా, అదే బోధిస్తున్నా. మీరు మీ తండ్రి చెప్పింది వింటున్నారు, మీ తండ్రి చెప్పింది మాట్లాడుతున్నారు, మీ తండ్రి చెప్పినట్టుగా ప్రవర్తిస్తున్నారు. మేము వ్యభిచారం వలన పుట్టిన వాళ్ళం కాదు, మేము అబ్రహాం సంతానము అండి. అందుకు వారు ఆయనతో అబ్రహాం అనిరి, మీరు అబ్రహాం పిల్లలైతే అదనమాట, అబ్రహాం చేసిన క్రియలు చేస్తారు. అంటే నోటితో చెప్పుకుంటే క్రైస్తవుడు అయిపోడు, నోటితో చెప్పుకుంటే యూదుడు కాడు. క్రియల్లో
ధర్మశాస్త్రపు ఆజ్ఞల్ని చూపించాలి. అప్పుడు నిజముగా యూదుడవుతాడు, నిజముగా ఇశ్రాయేలీయుడవుతాడు, లేకపోతే లేదు అంటున్నాడు. కిందికి 42వ వచనంలో యేసు వారితో ఇట్లా, నేను దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు, అది దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నానని నా అంతటి నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. మీరేలా నా మాట గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండుట వల్లనే కదా. మీరు అదనమాట, మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మీ తండ్రి అపవాది, వాడికి దురాశ ఉంది, వాటిని నెరవేర్చగొడుతున్నారు మీరు వాడి పిల్లలుగా అన్నాడు అన్నమాట. కాబట్టి దేవుని పిల్లలు దేవుని మాటలు వింటారు, దేవుని స్వభావం కలిగి ఉంటారు. చెప్తున్నాడు కింద వచనంలో 44వ వచనంలో, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు నెరవేర్చగోరుచున్నారు. వాడు నరహంతకుడై ఉండి నిలిచినవాడు కాదు, వాడి యందు సత్యమే లేదు. అది అన్నమాట. వాడి స్వభావాన్ని బట్టి అబద్ధం ఆడతాడు. వాడు అబద్ధికుడును, అబద్ధకునకు జనకుడై ఉన్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యం చెప్పుకున్న ఎడల మీరు నన్ను నమ్మరు. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాట వినడు, అది సమాచారం. కాబట్టి దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వింటాడు కాదు, కాబట్టి మీరు వినరు అని చెప్పేశాడు అనమాట. కాబట్టి క్రైస్తవుడు దైవ స్వభావమును ధరించుకున్నవాడై దేవుని యొక్క స్వభావంలో జీవితాన్ని కొనసాగించేవాడు క్రైస్తవుడు. హృదయపు ఏలిక కృష్ణ ప్రభు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, క్రైస్తవుడు అనగానే ఆచార సంబంధమైన జరిగించేవాడు కాదు. అంతరంగంలో క్రీస్తుని ఏలికగా కలిగి అన్ని విషయములలో ఆయన మాటకు లోబడుతూ పరలోక సంబంధిగా భూమి మీద బతుకుతాడు. భూమి మీద బతుకుతాడు కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోడు. ఆయన మాట తీరు, ఆలోచన, స్వభావము, జీవన శైలి సంపూర్ణంగా పర సంబంధమైనవి ఉంటాయి. వారి ప్రభు వారి హృదయంలో వారిని బలవంతం చేస్తూ ఉంటాడు, నా కోసం బ్రతుకు. ఆ బలవంతం చేత గెలవబడిన వారు వీళ్ళు ఏం చేస్తారంటే కృష్ణ ప్రభు కోసం బతుకుతారు. వాళ్ళు క్రైస్తవులు. వారి కొరకు ప్రభువు స్థలాలు సిద్ధపరచడానికి వెళ్ళాడు. స్థలాలు సిద్ధపడి చేసిన తర్వాత ఆయనే నేరుగా వచ్చి తన వారిని తీసుకెళ్తాడు. తన వారిని తనతో పాటు నిత్యము తన మహిమలో పాల్పంపులు దయచేస్తాడు అనమాట. చదువుతో ఇలాగ రాయబడింది యోహాన్ గారు రాసిన సువార్త 14వ అధ్యాయంలో. వారి గమ్యం, క్రైస్తవుల యొక్క గమ్యం ఎరిగిన వాళ్ళు, గమ్యం లేని వాళ్ళు కాదు. యోహాన్ గారు రాసిన సువార్త 14వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదివినప్పుడు, మీ హృదయములను కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేకమైన నివాసాలు కలవు, లేకపోతే చెబుతాను. మీకు స్థలం సిద్ధపరచవెలుచు ఉన్నాను. నేను వెళ్ళి స్థలం సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులా. అది సమాచారం. క్రైస్తవుని యొక్క గమ్యం భూమి మీద ఏదో ఉద్యోగాన్ని సంపాదించాలో, లేకపోతే భౌతికంగా ఏదో పేరు ప్రతిష్టల కోసం పాకుపడాలో అది కాదు క్రైస్తవుడి గమ్యం. నిత్య జీవం క్రీస్తు యేసుతో పాటు అనుభవించాలా. ఆయన మహిమలో నేను పాలిభాగస్తున్న వాళ్ళ. ఆయన మాటిచ్చిపోయాడు వస్తాడని. వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు. కృష్ణ ప్రభు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచేవాళ్ళు అన్నమాట క్రైస్తవుడు.
చెప్పాడు అక్కడ. నేను మరలా వచ్చి నేను వెళ్ళి స్థలం సిద్ధపరచా, పరిచర్యలా నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. అది కాబట్టి క్రీస్తు ప్రభు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ జీవితాన్ని వెళ్ళబుచ్చేవాళ్ళు క్రైస్తవులై ఉంటారే కానీ భౌతిక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నవాడు క్రైస్తవుడు కాదు. చెప్పుకోవచ్చు, చెప్పుకునే వాళ్ళు అనేక మంది, కానీ స్వభావంలో, మాటల్లో, ప్రవర్తనలో, జీవన శైలిలో చూపించే వాళ్ళు చాలా తక్కువ మంది. జీవించే వారి కొరకు పరలోకాన్ని సిద్ధం చేశాడే కానీ మాటలు నాలుక మీద చెప్పుకునేవాడి కోసం పరలోకాన్ని సిద్ధం చేయలేదు క్రీస్తు ప్రభు. పదిహేడవ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం, యేసు ప్రభు యొక్క ప్రార్థన అయి ఉంది అది. 17వ అధ్యాయము, తండ్రి నేను ఎక్కడుంటానో నా యందు విశ్వాసం ఉంచిన వారును అక్కడే ఉండాలా, వారు నా మహిమను చూడాలా అని తండ్రికి ప్రార్థించాడు. 17వ అధ్యాయము 24వ వచనంలో ఈ మాట రాయబడింది. యోహాను సువార్త 17:24లో, తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమ, అదిగో మహిమ, నీవు నాకు అనుగ్రహించిన మహిమను వారును చూడవలనని కోరుచున్నాను. అది సమాజం. కాబట్టి జగత్తు పునాది వేయబడక మునిపే తీర్మానం చేసుకున్న తండ్రి. కాబట్టి క్రైస్తవుడు అంటే మోసపోనక్కర్లా. ఒకవేళ నువ్వు మోసపోతూ ఉంటే జాగ్రత్త. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నవాడు భౌతికమైన బంధుత్వం కొరకు, భౌతికమైన బాంధవ్యాల కొరకు పాటుపడేవాడు క్రైస్తవుడు కాదు. నిత్య జీవితము గమ్యం కలిగి దాని కొరకు తన జీవన శైలిని మలుచుకునేవాడు, దైవ స్వభావం కలిగి స్వభావాన్ని ప్రదర్శించేవాడై ఉంటాడు. అలాంటి వారు క్రైస్తవుడు. అయితే క్రైస్తవుడు పరమోన్నత దేవుడు ఏం చేశాడంటే వారి వివాహ విషయంలో జాగ్రత్తలు చెప్పాడు. క్రైస్తవ కుటుంబానికి పునాది వివాహం. ఇప్పుడు మనము క్రైస్తవ కుటుంబం గురించి ఆలోచన చేస్తాం. దాంట్లో ప్రాముఖ్యంగా మొదటిది క్రైస్తవ కుటుంబానికి పునాది వివాహం. నీ వివాహం విషయంలో తప్పుటడుగు పడిందనుకో, అవిశ్వాసితో జోడి కట్టావనుకో, నీ కుటుంబము పతనానికి దారి తీసినది. ప్రారంభం నుంచి పరమందున దేవుడు వివాహాన్ని సంకల్పించినప్పుడే విశ్వాసితో జోడి కట్టాలి అని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆదాముని తన స్వభావము, తన పోలికలో సృజించాడు, తన స్వరూపంలో సృజించాడు. సృజించి ఆదాముకి సాటి అయిన సహాయం కొరకు అతని ప్రకటెముకలో నుండి స్త్రీని ప్రకటెముక తీసి స్త్రీగా నిర్మించి వారిద్దరికి వివాహం అనే బాంధవ్యం చేత జత చేశాడు. సాటి అయిన సహాయం, వివాహాన్ని సంకల్పించిందే దేవుడు. అయితే ఎవరెవరికి సంకల్పించాడు? విశ్వాసులకే, తన పిల్లలైన వారికే. అవిశ్వాసతో జోడు చేయకూడదు. అవిశ్వాసతో జోడు చేసేవాడు దేవునికి విరోధంగా, దేవుని సంకల్పానికి విరోధంగా, దేవుని మాటకి విరోధంగా ప్రవర్తించడానికి తీర్మానం చేసుకున్నాడు. కానీ మనుషులు ఏం చేస్తారంటే, అన్నీ ఎవరు పాటిస్తారండి, గ్రంథంలో ఉండవండి అంటారు. పాటించకపోతే నీకు బైబిల్ ఎందుకు చేతిలో పడేయి, అవసరం లేదు నీకు. అది క్రైస్తవుడని చెప్పుకోవడం ఎందుకు? అలా చెప్పుకోవద్దు, అవసరం లేదు.
క్రైస్తవుడైతే విశ్వాసి విశ్వాసులతోనే జోడీ ఏర్పాటు చేసుకోవాలా, బాంధవ్యాలు పెట్టుకోవాలా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఈ మాటలు చదువుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక క్షమించండి 2వ పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. 14 నుంచి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏం సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏం పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏం సంబంధం, దేవుని ఆలయమునకు దేవుని ఆలయముకు విగ్రహంతో ఏం పొందిక. మనము జీవం కలిగిన దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు, నేను వారిలో నివసించి సంచరించినట్లు వారి దేవుణ్ణి ఉంటాను. కాబట్టి క్రైస్తవుల మధ్యలో పరమందున దేవుడు నివాసం చేస్తాడు. వారిలో ఉంటాడు, వారితో ఉంటాడు. వారిలో, వారితో, వారి అంతరంగంలో వారితో కలిసి వారి పక్షాన, వాస్తవానికి క్రైస్తవుల పక్షాన, విశ్వాసి పక్షాన దేవుడు నిల్చుంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు అని చెప్పేశాడు. వారి పక్షాన నిలిచిండి కార్యక్రమాలు జరిగించేవాడు దేవుడు. విశ్వాసి అవిశ్వాసతో జోడు కట్టకూడదు. ఆదికాండం 2వ అధ్యాయంలో, ఆదికాండం 2వ అధ్యాయం వివాహాన్ని ఏర్పాటు చేసినప్పుడే దేవుడు ఏం చేశాడంటే, ఆదాము ఎలాగో దేవుని స్వరూపము పోలిక కలిగిన వాడై ఉన్నాడో అలాగనే దేవుడు స్త్రీని కూడా తన పోలిక తన స్వరూపంలో కలగజేసి వారిరువురికి వివాహం అనే బాంధవ్యం చేత జత చేశాడు. మొదటిగా ఆదికాండము 1వ అధ్యాయం 24వ వచనం. 26 చదువుతామండి. 26 దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మన పోలిక మన స్వరూపము నరుని చేద్దాము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని నరునిగాను, స్త్రీగాను, స్త్రీనిగాను, పురుషునిగాను. కాబట్టి దైవ స్వరూపంలో కలగచేయబడిన నరులకి దేవుడు ఏం చేశాడంటే వివాహం అనే బాంధవ్యాన్ని ఏర్పాటు చేశాడు. వివాహంలో జత చేశాడు. 2వ అధ్యాయము 19వ వచనం నుండి, దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షులను అదనమాట నేల నుండి నిర్మించి ఆదాము చూచుటకు డైరెక్ట్ చదువుతామండి 21-20 నుంచి. అప్పుడు ఆదాము సమస్త పశువులకును, ఆకాశ పక్షులకును, భూజంతువులన్నిటికీ పేర్లు పెట్టాడు. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలు తీసి, వేరైనది కాదు స్త్రీ, పురుషుడికి వేరైనది కాదు, పురుషుడిలో నుండి వచ్చినదే, గాఢ నిద్ర కలగజేసి అతని ప్రక్కటెముకలో ఒకదాన్ని తీసి మాంసంతో దాన్ని పూర్తి చేసి తర్వాత ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను
స్త్రీగా నిర్మించి ఆదాము వద్దకు తీసుకొచ్చి, ఆదాము ఇట్లా నేను నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, నరుల్లో నుండి తీయబడిన కనుక నారి అనబడును చెప్పేశాడు. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకొనును. వారు ఏక శరీరం అదనమాట. తన స్వరూపంలో నరుని సృజించితే అలాగనే తన స్వరూపంలోనే స్త్రీని నిర్మించి వారిరువురికి వివాహం అనే బాంధవ్యం చేత సాటి అయిన సహాయం ఒకరినొకరు అన్యోన్యంగా దేవుని సముఖంలో దేవునితో సహవాసం కలిగి ఆత్మ సంబంధమైన భావాలు కలిగి దేవుని మీద ఆనుకొని విశ్వాసంతో నడుచుకునవలనని దేవుడు ఏర్పాటు చేశాడు. వివాహము దేవుని సంకల్పం, అది దేవుని ఏర్పాటు, అది మనుషుల యొక్క ఏర్పాటు కాదు. విశ్వాసి అవిశ్వాసతో జోడో వేసుకోకూడదు అని చెప్పేశాడు అనమాట. అవిశ్వాసతో జోడా వేసుకున్న ప్రతిసారి దేవుడు నరులకు శిక్ష విధించాడు. శాపాన్ని కొని తెచ్చుకున్నారు. అవిశ్వాసతో జోడా వేసుకున్న ప్రతిసారి దేవుని ఉగ్రతకు గురయ్యారు. ఆదికాండం 6వ అధ్యాయము 1వ వచనంలో దేవుని కుమారులు, ఆదికాండం 6వ అధ్యాయం 1వ వచనంలో దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరూ తమకు మనసు వచ్చిన వారితో వివాహం చేసుకొనిది. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారి అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు అని చెప్పేసి చాలు. దేవుని మనసు నొచ్చుకుంది. విశ్వాసులు దేవుని కుమారులు, అవిశ్వాసులు దేవుణ్ణి ఎరుగని వారు నరుల కుమార్తెలను వివాహం చేసుకున్నారు అని చెప్పేశాడు. అప్పుడు ఏం జరిగింది? దేవుడి కోపం వచ్చింది, ఆయన హృదయం నొచ్చుకుంది. జలప్రలయము తర్వాత దేవుని ఉగ్రత, వారి హృదయాలోచనలు ఎల్లప్పుడూ కేవలం చెడ్డవని దేవుడు చూచి వారితో పాటు జీవరాశుల్ని సంపూర్ణంగా నీటి వరదలో ముంచేయడానికి ఆలోచన చేశాడు. దేవుని ఉగ్రతకు పాత్ర భూలోకం. ఆ పరిస్థితులు, ఆ తరం వారందరూ అవిశ్వాసంతో జోడి వేసుకున్న కుటుంబము శాపానికి గురవుతుంది, దేవుని ఉగ్రతకు పాత్ర అవుతుంది. ఆశీర్వాదం రాదు, ఆశీర్వాదాలు ఉండవు. కాబట్టి వివాహము కుటుంబానికి పునాది వివాహం. ప్రత్యేకించి విశ్వాసి అయిన వాడు దేవుని సంబంధి విశ్వాసులతో జోడా వేసుకోవాలి, అవిశ్వాసులతో జోడా వేసుకోకూడదు. జోడా వేసుకుంటే ఏం జరుగుతుంది? ఉగ్రత వస్తుంది, శాపానికి గురవుతావు. కానీ మనుషులు ఈ రోజున క్రొత్త నిబంధన తేటగా దేవుని మనస్సు వినిపింపబడుతూ ఉన్న వివాహ దగ్గరికి రాగానే మనుషుడు ఏమైపోతాడంటే దారి తప్పి మార్గాన్ని విడిచిపెట్టి దేవుని మాటను పక్కన పెట్టి పరిశుద్ధాత్మ అవిశ్వాసంతో జోడా వేసుకోకూడదని లేఖనం రాయించినా కూడా డెలిబరేట్గా దాన్ని దాటి ప్రవర్తిస్తాడు. ప్రవర్తించి నేను క్రైస్తవుణ్ణి అనుకుంటాడు. లేఖనాన్ని పరిశుద్ధాత్మ మాటని తిరస్కరించిన వాడు దేవుని సంబంధి అయి ఉండడానికి అవకాశం ఉంటుందా? ఉండదు. దేవుని ఉగ్రతకు పాత్ర వాస్తవానికి. ఇశ్రాయేలీల రాజుల్లో యూదా రాజు ఉన్నాడు, దావీదు కుమారుడు యెహోషాపాతు. యెహోషాపాతు అహాబు కుమార్తెను వివాహం చేసుకొచ్చుకున్నాడు కోడెలుగా.
ఇశ్రాయేలీలు సంపూర్ణంగా విగ్రహారాధనకి దిగిపోయారు. 10 గోత్రాలు. ఆ 10 గోత్రాలని ఏలుబడి చేసే రాజు అహాబు. అహాబు యొక్క భార్య యెజబేలు దుష్టురాలు, బయలుదేవతను ఆరాధన చేసే విగ్రహారాధికురాలు. హృదయంలో సంపూర్ణంగా విగ్రహారాధనకు తను సమర్పించుకున్న స్త్రీ యెజబేలు. ఆ ఇంటిలో విశ్వాసి అయిన యెహోషాపాతు తన కుమారుడికి వివాహం చేశాడు. ఈయన యూదా దేశంలో దేవుని ధర్మశాస్త్రము ఇంకా నిలిచే ఉంది. ఇశ్రాయేల్ దేశంలో సంపూర్ణంగా దేవునికి విరోధులయ్యారు. అహాబు అనేవాడిని విగ్రహారాధికుని యొక్క కుటుంబంలో నుండి యెహోషాపాతు ఏం చేశాడంటే కోడల్ని తెచ్చుకున్నాడు. ఏం జరిగింది? యూదా వంశానికి నాశనాన్ని తలపెట్టింది ఆ కోడలు అతల్య. వివాహం విషయంలో పొరపాటు చేశాడు యెహోషాపాతు. తన కొడుకుకి యెహోరాముకి అహాబు యొక్క కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. యెహోషాపాతు నీతిమంతుడు, దేవుని యందు విశ్వాసం కలిగిన వాడు, నమ్మకస్తుడు, దేవుడికి సమర్పించుకున్నవాడు. అలాంటి వాడు ఏం చేశాడంటే భౌతికమైన హోదా చూసుకున్నాడు. నేను రాజుని, అహాబు రాజు, ఆయన కుమార్తెని నా కొడుకిచ్చి వివాహం చేస్తాం. హోదా చూసుకున్నాడు. మాది రాజవంశం, అతని రాజవంశం. ఆత్మ సంబంధంగా ఆలోచన చేయలేదు యెహోషాపాతు. భౌతికమైన హోదా చూసుకున్నాడే కానీ అరే నేను దేవుని సంబంధిని, అతను విగ్రహారాధికుడు, అలాంటి వారి కుమార్తెను నా ఇంట చేర్చుకుంటే, బంధుత్వం కలుపుకుంటే నా కుటుంబానికి ఆటంకం కలుగుతుందా అని ఆలోచన చేసిన వాడు కాదు. అతల్యాన్ని వివాహం తన కుమారుడికి వివాహం చేశాడు. తన కొడుకు విగ్రహారాధికుడు అయిపోయాడు. యెహోషాపాతు కొడుకు విగ్రహారాధికుడు. దేవుడు ధర్మశాస్త్రంలో ముందే చెప్పాడు. ఏమని? ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 3వ వచనంలో అన్యజనులతో వివాహ బాంధవ్యాలు పెట్టుకోవద్దు అని చెప్పాడు. దేవుని లేఖనాన్ని పట్టించుకుంటే కదా మనుషుడు. 7వ అధ్యాయం 3వ వచనంలో ద్వితీయోపదేశకాండం, నీవు వారితో వియ్యమందకూడదు, వాడి కుమారుడిని నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకోకూడదు. నన్ను అనుసరింపకోకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుణ్ణి మళ్ళిస్తారు. కానీ మనుషుడు ఏమంటాడంటే లేదండి వాళ్ళని చేసుకుంటే వాళ్ళు కూడా, ఆ కుటుంబం కూడా మా ద్వారా మారవచ్చు కదా అంటాడు. నీ భార్యను మార్చుకుంటావో లేదో నీకేం తెలుసు అన్నాడు పరిశుద్ధాత్మ. కానీ మనుషుడు పరిశుద్ధాత్మకే సవాలు విసిరినట్టు అడ్డురాల్ని వివాహం చేసుకొని మార్చుకుంటా అంటాడు. సరే, నువ్వు అన్న మాట తారుమారు అయిందనుకో, ఏమవుతావు? నీ కుటుంబం నాశనం అవుతుంది. పునాది రాయ సరిగా లేదు, వివాహం అదే. నీ కుటుంబ నాశనానికే నువ్వు ఆలోచన చేసేవే తప్ప నీ కుటుంబము దైవ నియమంలో కట్టబడాలనే భావన నీలో లేకుండా పోయింది అదనమాట. కాబట్టి యెహోషాపాతు తప్పు చేసి తన కుటుంబంలో దావీదు వంశంలో విగ్రహారాధనని, యూదా దేశంలో విగ్రహారాధనని ఇంజెక్ట్ చేసిన వాడు యెహోషాపాతు. దేవుని ధర్మశాస్త్రానుసారంగా బతికినవాడు యెహోషాపాతే. అయితే దానికి వ్యతిరేకంగా భౌతికమైన హోదా చూసుకొని తన కొడుకు వివాహం చేసి యూదా దేశంలో, అప్పటికే యూదా దేశం దేవుని కొరకు బ్రతుకుతూ ఉంది, ధర్మశాస్త్రము పునాదులు వేలుదల్లుతూ ఉంది. కానీ ఏం చేశాడంటే తన కొడుక్కి అన్యురాలను వివాహం చేశాడు. అతల్య యెహోషాపాతు బతికున్నంత కాలము
మామకు లోబడినట్టుగా ఉంది. ఆ తర్వాత యెహోరాము రాజైన తర్వాత, యెహోషాబాత్ చనిపోయిన తర్వాత భర్తను తన బంధువులతో, తన ఇంటి వారితో బాంధవ్యాన్ని ఏర్పాటు చేసి యూదా దేశంలో విగ్రహారాధనని ఇంజెక్షన్ చేసింది. యెహోరాము తొందరగానే చనిపోయాడు యుద్ధంలో. యుద్ధం ఎవరితో? అహాబు కుటుంబకులతో జత యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధంలో ఓడిపోయాడు. ఏహు కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, క్రైస్తవ కుటుంబానికి పునాది వివాహం. వివాహంలో పునాది సరిగా లేదనుకోండి, కుటుంబం ఫెయిల్ అయిపోతుంది. సొలొమోను కుటుంబం ఫెయిల్ అయిపోయింది. కారణం ఏంటి? అన్యజనురాలతో వివాహ బాంధవ్యాలు పెట్టుకున్నాడు. అనేక మంది స్త్రీలు. దేవుడికి గుడి కట్టినవాడు సొలొమోనే, భౌతికమైన దేవాలయం. విగ్రహాలకి దేవాలయాలు కట్టినవాడు సొలొమోనే. ఎందుకు అలా మారిపోయావు సొలొమోనా? వివాహం పునాది బాగోలేదు అది. కాబట్టి గుర్తుపెట్టుకోండి. బ్రేక్ తీసుకుందాం. మనం మరలా వచ్చి క్రైస్తవ కుటుంబం గురించి నేర్చుకుంటాం.